చేస్తుంది. నౌ కమింగ్ టు పాయింట్, ఎన్డీపీఎస్ కేసులో స్మాల్ క్వాంటిటీ అంటే ఇన్ కేస్ ఆఫ్ గంజా 1 kg అండ్ ఫర్ దట్ 1 kg తో కనుక పట్టుబడితే ఆర్ బిలో 1 kg తో కనుక పట్టుబడితే అతనికి 1 year పనిష్మెంట్ ఉంటుంది, అలాగే 10,000 వరకు ఫైన్ ఉంటుంది. ఆర్ ఇన్ కేస్ ఇంటర్మీడియట్ క్వాంటిటీ, ఇన్ కేస్ 1 kg కన్నా అబౌవ్ అండ్ 20 kgs కన్నా బిలోతో కనుక అతను దొరికితే ఐదర్ ఆయన ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, ఆయన పొజిషన్లో ఉండొచ్చు, ఇంకెక్కడైనా సేల్ చేయొచ్చు, వాట్స్ ఎవర్. ఆ క్వాంటిటీ ఆఫ్ గాంజా కనుక 1 kg కన్నా అబౌవ్ అండ్ 10 kg 20 kgs కన్నా బిలో ఉంటే అతనికి 10 years పనిష్మెంట్ పడుతుంది అండ్ మీన్ వైల్ 1 lakh వరకు ఫైన్ పడుతుంది. ఇన్ దిస్ కేస్ వెరీ పర్టికులర్ అబౌట్ ది కమర్షియల్ క్వాంటిటీ, ఇన్ కేస్ ది quantity of ganja is, the quantity of contraband is more than 20 kgs and there is no limit. 20 kgs కన్నా అబౌవ్ ఉంటే కనుక అతను కమర్షియల్ క్వాంటిటీలోకి వెళ్తాడు. దిస్ ఈస్ ది మోస్ట్ స్ట్రింజెంట్ laws. The section 37 of the NDPS Act is plays a very crucial and stringent role while granting the bail to the accused who got arrested in commercial quantity of the contraband. ఎవరైతే కమర్షియల్ క్వాంటిటీతో దొరికడం కానీ, కమర్షియల్ క్వాంటిటీ ఆఫ్ ది కాంట్రాబ్యాండ్ రికవర్ చేయడం కానీ జరిగిందో వాళ్ళ పొజిషన్ నుంచి, ఆ కమర్షియల్ క్వాంటిటీలో దొరికిన వాళ్ళకి సెక్షన్ 37 ఆఫ్ ది NDPS యాక్ట్ అనేది చాలా స్ట్రింజెంట్ గా అడ్డుపడుతూ ఉంటుంది. అంటే 2 conditions సాటిస్ఫై చేయాలి కమర్షియల్ క్వాంటిటీలో దొరికినప్పుడు. అతను కనుక ఫస్ట్ అతను అఫెన్స్ ఏదైతే ఉందో అఫెన్స్ చేయలేదు అని చెప్పి ప్రూవ్ చేయబడాలి, అంటే నాట్ గిల్టీ అని ప్రూవ్ అవ్వాలి. అంటే మీన్ వైల్ ఇన్ కేస్ అందుకని బెయిల్ ఇస్తే బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా అలాంటి క్రైమ్ మళ్ళీ ఎన్డీపీఎస్ యాక్ట్స్ ఈ గాంజా కేసెస్ లాంటి చేయడు, ఇలాంటి అఫెన్సెస్ మళ్ళీ కమిట్ చేయడు అని చెప్పి కూడా ప్రూవ్ చేసుకోగలిగితేనే అతనికి బెయిల్ వస్తుంది. కమర్షియల్ క్వాంటిటీ